తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఫైట్ చేస్తున్నారు. ఇక వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఇటు ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టేలాగా కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సందర్భంలో మరి నిరుద్యోగులు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు, జరుగుతున్న పరిణామాలు, అలాగే ప్రభుత్వాల ప్రకటనపై కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకులు సోమేష్ ఉన్నారు. ఏం సమస్యలు ఉన్నాయి ప్రధానంగా? ఒకవైపు కొంతకాలంగా మీరు డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు. ప్రభుత్వం వైపు నుండి వస్తున్న సందర్భం నేపథ్యంలో నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులు ఏంటి, మీ డిమాండ్ ఏంటి? ముఖ్యంగా అయితే మేము జేఏసీ నిరుద్యోగుల తరపున అందరం కలిసి 4వ తేదీ నాడు, వచ్చే నెల 4వ తేదీ నాడు భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి ధర్నా చౌక్ దగ్గర మా సభ పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా డిమాండ్ ఏమిటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రతి సభలలో వెళ్ళినప్పుడు నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, ప్రత్యేకంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పడం, ఇది ప్రతి సభలలో చెప్పడం జరిగింది. మరి ఈరోజు మన 2 సంవత్సరాలు 2 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాస్తవంగా చెప్పాలంటే 5700 పోస్టులకు ఈ ప్రభుత్వం ఆర్థిక ఆమోదం చేసిన పోస్టులు మాత్రమే భర్తీ చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం విడుదల చేసిన పోస్టులనే నామమాత్రాన మేము భర్తీ చేసినామని చెప్పడమే ఇది చాలా 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 బాధాకరమైన విషయం. వాస్తవంగా చెప్పాలంటే 30 లక్షల మంది నిరుద్యోగులు కొత్త నోటిఫికేషన్ కోసం పాపం చాలామంది వేచి చూస్తున్నారు. ఎంతోమంది నిరుద్యోగులు ఎంతోమంది కష్టపడి పాపం లైబ్రరీలలో కానీ స్టడీ హాల్లలో కానీ పాపం ఎంతో కష్టపడి చదువుతూ తమ సమయాన్ని వృధా చేయకుండా పాపం చదువుకుంటా నోటిఫికేషన్ వస్తుంది, ఇవ్వాలనో రేపో నోటిఫికేషన్ వస్తుందంటే ఈ పాటికి 2 సంవత్సరాలైంది. మరి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము గెలిపించుకున్నది ఎందుకు? మా జీవితాలు బాగుపడతాయి, మా ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయి అనే ఆలోచనతో మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ తెచ్చుకున్నాం. గత ప్రభుత్వం కూడా మమ్మల్ని మోసం చేసినందుకే కదా ఈ ప్రభుత్వానికి మేము తీసుకొచ్చినాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులపైన ఇంత కూడా చిత్తశుద్ధి లేదా అని నేను అడుగుతున్నా. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా మీకు నిరుద్యోగులపైన ప్రేమ, దయ, కారుణ్యం ఉంటే వెంటనే 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా చూస్తే చాలామంది నిరుద్యోగులు ఎంతోమంది పాపం కష్టపడి ఈరోజు నోటిఫికేషన్ వస్తుందా, రేపు నోటిఫికేషన్ వస్తుందా అని వేచి ఉన్నారు. పాపం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే ఏ సమయంలో, ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందో, ఏ టైం టు టైం వస్తుందో పాపం వాళ్ళకి ప్రిపరేషన్ చేయడానికి సమయం దొరుకుతుంది. మరి అన్ని నోటిఫికేషన్లు వేసిన తర్వాత, అన్నీ ఒకటేసారి చేసిన తర్వాత వాళ్ళు ఎటు అప్లై చేసుకోవాలో, ఎటు చదువుకోవాలో పాపం చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి సార్ గారికి మీరు ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షలు అంటే ఇప్పటికి 2 సంవత్సరాలు అయిందన్న, 2 సంవత్సరాలు అంటే 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. మరి 4 లక్షల ఉద్యోగాలు ఎడిపోయింది. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి అడగదలుచుకున్నా. మరి ఈరోజు నిరుద్యోగుల ఓట్లతో బల్మూరి వెంకట్ కానీ, రియాజ్ సార్ కానీ, కాసిం సార్ కానీ వీళ్ళందరూ ఎందుకు మాట్లాడడం లేదు నిరుద్యోగుల పక్షాన? మరి నిరుద్యోగులు అంటే ఇంత చిన్నచూపు అయిపోయారా మీకు? ఈరోజు మీరు అధికారంలో ఉన్నారంటే దానికి కారణమే నిరుద్యోగులు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంటుందే దానికి కారణమే నిరుద్యోగులు. పాపం నిరుద్యోగులు ఎంతో బస్సు యాత్రలు చేసి, ఎంతో ప్రచారాలు చేసి, సోషల్ మీడియాలో ప్రచారాలు చేసి, మీడియా పరంగా ప్రచారాలు చేసి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకొస్తే మా నిరుద్యోగులు ఇచ్చేది మీరు ఇదేనా నేను అడగదలుచుకున్నా. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ మరియు నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి 4000 కాదు, ₹1 కూడా ఇప్పటివరకు నిరుద్యోగులకు ఇవ్వలే. వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి విడుదల చేయాలి. చాలామంది పాపం నిరుద్యోగులకు స్కాలర్షిప్ ఇప్పటి వరకు రావడం లేదట. చాలామంది స్కాలర్షిప్లు రాక ప్రతి కళాశాలలో వాళ్ళు సర్టిఫికేట్ కూడా నిరుద్యోగులకు పాపం ఇవ్వడం లేదట కాలేజీ యజమానులు. మరి ఇంత దారుణంగా ఉంటుందా? మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 సంవత్సరాల 2 నెలలు అవుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేసుడే తప్ప కానీ నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు. మరి అసెంబ్లీలో ఏదైనా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం, త్వరలో అని చెప్పడం మాత్రమే అసెంబ్లీలో మాత్రమే వింటున్నాం. ఇంకొకటి, అసెంబ్లీ అనేది ఎందుకుంది? ప్రజల సమస్య, ప్రతి ఒక్క సమస్య కోసం మేము ఇక్కడ ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్లు కానీ మేము
అసెంబ్లీలో పంపిస్తే వీళ్ళు మాట్లాడేది బూతు పురాణంతోనే 2 సంవత్సరాల కాలం గడిపిపోయింది వీళ్ళది. మరి ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చిత్తశుద్ధి ఉంటే రాను రాను మీకు మంచి భవిష్యత్తు, రాను రాను మా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇంకొక 5 సంవత్సరాలు రావాలంటే నిరుద్యోగులు మరి ప్రతి ఒక్క పథకాలు మీరు ఖచ్చితంగా విడుదల చేయండి. అప్పుడే మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతారు. వచ్చే నెల ధర్నా చౌక్లో నిర్వహించే మీ యొక్క ధర్నా నిరసన కార్యక్రమానికి పోలీస్ శాఖ నుండి పర్మిషన్ వచ్చిందా? అలాగే ఎంతమందితో ఎలా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు? ఏ అంశాలు ప్రస్తావన? ఆల్రెడీ నిన్న ఏసీపీ సార్ దగ్గర కూడా వెళ్ళడం, డీసీపీ సార్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. చెప్పారు 4వ తేదీ నాడు ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పారు. ఇస్తే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధం. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగులు పాపం స్టడీ హాల్లో కానీ ఇక్కడ బయట ఫుడ్ లేక పాపం ఇంటి నుంచి 4,000 5,000 రూపాయలు కనీసం ఒక్కొక్క నిరుద్యోగికి నెలకు 10,000 ఖర్చు అవుతుంది. చాలా భారంగా అవుతుంది ఇక్కడ చదువుకోవాలంటే, ఇక్కడ ప్రిపరేషన్ అవ్వాలంటే. కాబట్టి మేము కోరడం జరిగింది, వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు. 100% మాకు పర్మిషన్ వస్తుంది నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా 4వ తేదీ నాడు భారీ ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఎందుకంటే ఇది శాంతియుత కార్యక్రమం. మాకు ప్రభుత్వాలతో విభేదాలు లేవు, మాకు ఎలాంటి అధికారులతో విభేదాలు లేవు. మాకు కావాల్సింది ఈ ప్రభుత్వం ఇస్తా అన్న నోటిఫికేషన్, 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేక డిఎస్సిఎస్ అని చెప్పడం జరిగింది. ఈ సీతక్క మన మినిస్టర్ గారు ఖచ్చితంగా ఈ మాట నిలబెట్టుకోవాలని నేను ఆశిస్తున్నా. అదేవిధంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నిరుద్యోగులు పాపం చాలా వేచి చూస్తున్నారు. జాబ్ క్యాలెండర్ కోసం కానీ, నిరుద్యోగుల భృతి కోసం కానీ, 2 లక్షల ఉద్యోగాలు కానీ వెంటనే విడుదల చేసి న్యాయం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే కొంతమంది నిరుద్యోగుల వెనుక ప్రతిపక్ష పార్టీల యొక్క మద్దతు ఉంది, వాళ్ళ ట్రాప్లో పడుతున్నారని ఒక విమర్శ ఉంది. కొంతమంది నిరుద్యోగులు కూడా, నేతలు కూడా వాళ్ళైతే మాత్రం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిరుద్యోగుల అంశం కాకుండా చాలా ప్రభుత్వ హామీలు కానీ వేరే రాజకీయ అంశాలు కూడా మాట్లాడుతున్నారు. అలాంటి అంశాల విషయంలో మాత్రం కొంతమంది నేతలు ఏమన్నా తప్పుదారి పడుతున్నారా? ఇది కావాలని అధికార పార్టీ చేయిస్తుందా? వాస్తవం ఏంది? ఒకటే అండి, మా ఏ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ పార్టీలతో మాకు సంబంధం లేదు. మేము స్వచ్ఛందంగా నిరుద్యోగుల కోసం పనిచేస్తున్నాం. మొన్న నేను ఆదిలాబాద్ జిల్లాలో స్వచ్ఛందంగా నేను కార్యక్రమం నిర్వహిస్తే కాంగ్రెస్ కార్యకర్త నాకు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. మరి ఈరోజు మీరు ఆదిలాబాద్లో మా కాంగ్రెస్ తరఫున మీరు ఆల్రెడీ ధర్నా చేయబోతున్నారట, ఎందుకని నేను అడిగితే నేను ఒక్క మాట చెప్తా. అంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పోయి మీ ఎమ్మెల్యేలకు కానీ మీరు మినిస్టర్లకు కానీ మీరు మాత్రం ఇందిరమ్మ ఇల్లులు కానీ మరి ఇతర పథకాలు వస్తే మీరు అడగచ్చు. కానీ మేము 2 లక్షలు ఇస్తే 2 లక్షలు ఇచ్చిన మాట మేము అడగవద్దా? నేను అడుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాంగ్రెస్ కార్యకర్త ఇలా బెదిరించడం, వాళ్ళే మమ్మల్ని కావాలని అటు ఇటు ట్రాప్ చేస్తున్నారు తప్ప కానీ మా స్వచ్ఛందంగా నిరుద్యోగుల తప్పున మేము పనిచేస్తున్నాం. ఈరోజు స్వచ్ఛందంగా నిరుద్యోగులు బయటకు వచ్చి మహాధర్నాకు పాల్గొంటారు. ఖచ్చితంగా ఈ మహాసభ జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ఓ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్య నాకు తెలుసు, అశోక్ నగర్ లైబ్రరీలో ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ చర్చ కూడా నాకు తెలుసు, తప్పకుండా ఆ ఖాళీల లెక్క అంతా కూడా పూర్తయింది, త్వరలో ఒక నోటిఫికేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఎలాంటి అధైర్యపడొద్దంటూ కూడా మాట్లాడారు. నమ్మకం ఏమైనా ఉందా? నాకైతే రేవంత్ రెడ్డి పైన పూర్తిగా నమ్మకం లేదన్న. ఎందుకు లేదంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ చిక్కడపల్లిలో అంటారు, ఒక అశోక్ నగర్ అంటారు, దిల్సుఖ్ నగర్ అంటారు. అసలు మా బాధలు రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? నిరుద్యోగుల బాధలు ఏం తెలుసు? వాళ్ళు ఇచ్చిన మాటనే కదా 2 లక్షల ఉద్యోగాలు. మరి ఇంత తెలిసినప్పుడు స్వయాన ఆయన చెప్పిన మాటని నిలబెట్టుకుంటే ఏమవుతుంది? నిలబెట్టుకోవాలి కదా. 2 నాలుకల పాము మన రేవంత్ రెడ్డి సార్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట చెప్తారు, తర్వాత ఇంకొక మాట చెప్తారు. ఉదాహరణ ఒక మాట చెప్పదలుచుకున్నా, ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ చేస్తే బాగుంటుందని మన రేవంత్ రెడ్డి గారే స్వయాన పోయిన నెలలో చెప్పడం జరిగింది. ఈ నెలలోనే నిర్మల్లోనే వచ్చి మన నిర్మల్లో బాసరలోనే యూనివర్సిటీ చేస్తే బాగుంటుందంటే ఇదేంటి 2 మాటలు మాట్లాడడం? సీఎం గారికే 2 మాట్లాడుతున్నారంటే ఇక ఆయన ఆలోచించేది ఏంది? ఒకసారి మీరే ఆలోచించుకోవాలి జనాలు. అసలు రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల పైన అసలు ఏ ఇంకిత జ్ఞానమే లేదు. ఉన్న మాట చెప్తున్నాను. అక్కడ మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ మాట్లాడుకుంటున్నారు, అది సొల్లు మాటలు రేవంత్ రెడ్డిది. మీకు చిత్తశుద్ధి ఉంటే 2 లక్షలు జాబ్ క్యాలెండర్ 2 సంవత్సరాలు అయింది కదా. మరి ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి. అంటే రాహుల్ గాంధీ వచ్చినా అదే మాట చెప్పారు.
ప్రియాంక గాంధీ వచ్చినా అదే మాట చెప్పారు. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ అధికారులు ఉన్న కాంగ్రెస్లో ఉన్న పెద్ద మనుషులే మాట ఇచ్చినప్పుడు మీరే నిలబెట్టుకునేటప్పుడు మీరు మా గురించి ఆలోచిస్తున్నారా? మీకు కొంచెం ఇంకిత కూడా లేదని నేను ఇక్కడ నుంచి పూర్తిగా అర్థమవుతుంది. 2 తలల పాము మన రేవంత్ రెడ్డి సార్. గ్రూప్ 1 నియామకాల అవకతవకలు అభ్యంతరాల విషయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ ఉండడం, అలాగే ఇవాళ ఆల్రెడీ దానికి సంబంధించిన తీర్పు రావాల్సి ఉండగా వచ్చే నెల 5వ తారీఖు అది పోస్ట్పోన్ అయిపోయింది. ఏం చెప్తారు గ్రూప్ 1 విషయంలో? కానీ ఇంకా అది అనుకూలంగా వచ్చే అవకాశం ఉందా నిరుద్యోగులకు, లేకపోతే ప్రభుత్వం దాని కౌంటర్ను హైకోర్టు పరిష్కరించే అవకాశం ఉందా? ఒకటే అండి, ఖచ్చితంగా గ్రూప్ 1 పోస్టులలో మా నిరుద్యోగులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నా. వచ్చే నెల 5వ తేదీ నాడు వాయిదా వేయడం జరిగింది. 100% మా పక్షాననే తీర్పు వస్తుందని నేను ఇక్కడ నుంచి వేడుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు జీవో నంబర్ 29 కానీ జీవో నంబర్ 46, 49 కానీ ఇలాంటి జీవోలు తీసుకురావడం వలన పాపం గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులు చాలా నష్టపోతున్నారు. మరి ఈ జీవో నంబర్ 29ని వీళ్ళని రద్దు చేస్తే ఏమవుతుంది? వీళ్ళని రద్దు చేయాలి కదా. దీనిని వెంటనే రద్దు చేసి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు న్యాయం చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ ఖచ్చితంగా గ్రూప్ 1 పోస్టులకైతే ఖచ్చితంగా మా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. చివరిగా ప్రభుత్వం నుండి ఏమైనా కీలక ప్రకటన వచ్చి మిమ్మల్ని పిలిచి భరోసా ఇస్తాం, హామీ ఇస్తామంటే మీరు తలపెట్టబోయే నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటారా? ఏం చెప్తారు? ఒకటే అండి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రారు. నాకు తెలుసు ఎందుకు రారంటే నిరుద్యోగులంటే భయం. చికట్పల్లిలలో 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ కోసం భారీ ఎత్తున ధర్నా చేస్తే ఏడీటీకి పోలీసులను తీసుకువచ్చి మమ్మల్ని లాఠీ చార్జ్ చేయించారు. నాకైతే ఇక్కడ కొట్టారు, ఇక్కడ పట్టుకొని. ఇది ఖచ్చితంగా నిరుద్యోగులపైన అయితే మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నాకు తెలుసు మాట్లాడారు. చిత్తశుద్ధి ఉంటే మాత్రం పిలవండి, నిరుద్యోగుల జేఏసీ వాళ్ళని పిలిపించి మా సమస్యలను పరిష్కరించండి. అప్పుడు మేము రేవంత్ రెడ్డి గారికి నమ్ముతాం. అప్పటి వరకు అయితే మేము ఎవరిని నమ్మం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రాజకీయ నాయకులను నమ్మే ప్రసక్తే లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే. మొత్తంగా ఇది తెలంగాణ రాష్ట్రంలో కొంతకాలంగా నిరుద్యోగుల అంశం అయిపోయింది, అలాగే జాబ్ క్యాలెండర్ అంశం అయితే మాత్రం అది ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. చాలా కాలంగా నిరుద్యోగులు అయితే మాత్రం ఇటు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి మద్దతుగా ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వ ప్రకటన విషయంలో గతంలో చేసిన హామీల విషయంలో ప్రతిపక్షాలు అయితే మాత్రం ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని కూడా డిమాండ్ చేస్తుంది. ఇక ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వచ్చే నెల అంటే ఫిబ్రవరి 4వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర అయితే మాత్రం ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. వేలాది మంది నిరుద్యోగులు అయితే రాబోతున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగుల తరఫున ఇచ్చిన మాట ప్రకారం మరి పిలిచి మాట్లాడి మద్దతు కానీ తప్పకుండా భరోసా ఇస్తే మాత్రం నిరుద్యోగులు ఆలోచిస్తారు. ఆ దిశగా అడుగులు వేయాలని కూడా మొత్తానికి మాత్రం సోమేష్ అయితే చెప్తున్నారు, నిరుద్యోగ జేఏసీ నేత. చూడాలి మరి ఎటువైపు నుండి ఎటువైపు వెళ్తుంది. మరి ప్రభుత్వం ఈ విషయంలో నిరుద్యోగుల విషయంలో త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సందర్భంలో మరి సీఎం రేవంత్ రెడ్డి కానీ ఏమైనా మంత్రులు కానీ ఈ అంశంపై ప్రస్తావిస్తారా, లేకపోతే మళ్ళీ పెండింగ్లో పెట్టి మరి కాస్త ఆలస్యం అవుతుందని మాత్రం తెలియాల్సిన అవసరం అవుతుంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.